నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏ సినిమాకి ఓకే చెబుతారో ఏ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తారో తెలియదు. అలా లక్కీ ఛాన్స్ ని దక్కించుకున్న సుజిత్ ఓజీని స్టార్ట్ చేశాడు. సుజిత్ తో సినిమా ఓకే చేసినప్పటికే పవన్ చేతిలో 2 సినిమాలున్నాయి. వాటన్నింటినీ పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ ఓజీని మాత్రమే స్పీడ్ గా చేయడానికి కారణాలేంటి? అసలు అంతగా ఓజీలో పవన్ ని ఇంప్రెస్ చేసిన ఎలిమెంట్స్ ఏంటో లేటెస్ట్ గా రివీల్ చేశారు డైరెక్టర్ సుజిత్. పవన్ కళ్యాణ్ దాదాపు సినిమా షూటింగ్స్ కి 6 నెలలకు పైగా దూరంగానే ఉన్నారు. అయినా సరే ఆయన లిస్ట్ లో ఉన్న సినిమాలన్నీ సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా హైలైట్ అవుతూనే ఉన్నాయి. అలా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయింది ఓజీ మూవీ. ఓజీలో పవన్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపిస్తున్నారని, జపాన్ యాక్షన్ సీన్స్, జపాన్ బ్యాక్ డ్రాప్ ఎలిమెంట్స్ ఉంటాయని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సినిమా మీద హైప్ నెక్స్ట్ లెవెల్లో పెంచేశారు సుజిత్. పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబినేషన్ లో 200 కోట్లకు పైగా బడ్జెట్ తో గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఓజీ మూవీ టైటిల్ నుంచే ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా చేస్తున్న ఓజీకి సంబంధించి ఓజస్ గంభీరగా మాస్టర్ గా కనిపించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏదో తూతూ మంత్రంగా కాకుండా స్పెషల్ గా ఫైట్ సీక్వెన్స్ ల కోసం ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ తీసుకుని మరీ యాక్షన్ సీక్వెన్స్ చేశారట పవర్ స్టార్. సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఇప్పటికే పవన్ తో పాటు ప్రకాష్ రాజ్, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ, తమిళ్ సెన్సేషన్ అర్జున్ దాస్, శ్రేయా రెడ్డి, ప్రియాంక అరుళ్ మోహన్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ ఉన్నారు. ఇప్పటికే 70% కి పైగా షూటింగ్ చేసిన ఓజీ టీం ముంబై, పూణేలో ఇంపార్టెంట్ యాక్షన్ సీన్స్ కంప్లీట్ చేసింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఓజీ టీం దగ్గర నుంచి ప్రతిదీ ఈ సినిమాలో సంథింగ్ డిఫరెంట్ గానే ప్లాన్ చేస్తున్నారు సుజిత్. అంతేకాదు ఇప్పటికే టీజర్లు, ట్రైలర్లతో సహా కట్ చేసి రెడీగా పెట్టుకున్న టీం రిలీజ్ కి ముందు 1 by 1 అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. మొత్తానికి ఈ మూవీతో పవన్ ఫ్యాన్స్ కి యాక్షన్ ఫీస్ట్ గ్యారంటీ అంటున్నారు సుజిత్. ఇలా ఓజీ మీద ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి హైప్ పెంచేయడంతో సెప్టెంబర్ 27 ఎప్పుడొస్తుందా, ఎన్ని రికార్డులు బద్దలు కొడుతుందా అని వెయిట్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. కల్కి సైఫై సినిమా 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న భారీ సినిమా. మహాభారత యుగం నుంచి మొదలుపెట్టి కలియుగం వరకు సాగే ఈ సినిమాలో ప్రభాస్ ప్రపంచాన్ని కాపాడే యోధుడిగా మరో సీరియస్ రోల్ చేస్తున్నాడనుకుంటున్నారు అందరూ. కానీ అసలు కథ వేరు. మరి ప్రభాస్ క్యారెక్టర్ ఏంటో, అసలు సినిమాలో రామ్ గోపాల్ వర్మ నుంచి రాజమౌళి వరకు ఎవరెవరు ఉన్నారో ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకోసం. బాహుబలి తెలుగు సినిమా స్టామినాని, అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డుల్ని బద్దలు కొట్టిందేమో కానీ ఆ పాన్ ఇండియా స్టార్ ఎఫెక్ట్ తో ప్రభాస్ లో ఉన్న విటినెస్ ని జనాలకి దూరం చేసింది. అందుకే ఈ యాక్షన్ మూవీస్ నుంచి బ్రేక్ తీసుకోవడానికి మారుతితో సినిమా చేస్తున్నాడంటున్నారు జనాలు. కానీ అంతకు ముందే కల్కిలో క్రేజీ కామెడీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు ప్రభాస్. ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్స్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కల్కి సినిమాలో ప్రభాస్ సీరియస్ గా కాస్త గంభీరమైన లుక్ లో కనిపిస్తున్నారు. కానీ ప్రభాస్ కల్కిలో నిజానికి ఆడియన్స్ ని కడుపుబ్బ నవ్వించబోతున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో బుజ్జి, ప్రభాస్ మధ్య హిలీరియస్ కామెడీ జనరేట్ అవబోతోంది. అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ కిరాయి గూండాగా కనిపించబోతున్నారని ఇన్ఫర్మేషన్. కల్కిలో ప్రభాస్, దీపిక కలిసి ఫ్యూచర్ ట్రావెల్ చేస్తారని తెలుస్తోంది. దీపిక నిజానికి ప్రభాస్ కి హీరోయిన్ గా కంటే మెయిన్ లీడ్ గానే కనిపించబోతోంది. దిశా పటాని కూడా ఏదో అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం కాకుండా క్రూషియల్ రోల్లో కనిపించబోతోంది. దీనికి తోడు సినిమాలో రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ కూడా క్యామియో చేస్తున్నారు. వీళ్లకి తోడు విజయ్ దేవరకొండ, నాని కూడా గెస్ట్ రోల్స్ చేస్తున్నారని తెలుస్తోంది. 2 రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న కల్కి సినిమా జూన్ 27న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది. వచ్చిన అవకాశాన్ని వద్దనకుండా వరుసపెట్టి సినిమాలు చేసిన శ్రీలీల 6 నెలల నుంచి ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయకుండా ఖాళీగా ఉంది. సీనియర్లు, జూనియర్లు, స్టార్లు అన్న తేడా లేకుండా వరుస పెట్టి అప్పట్లో సినిమాలు చేసిన శ్రీలీల మళ్ళీ తనకు హిట్ ఇచ్చిన సీనియర్ హీరోతోనే మళ్ళీ బిజీ కాబోతోంది. ఆ సినిమా ఏంటో, సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దాం. శ్రీలీల గ్యాప్ తీసుకుంది. ఎక్కడ ఆగకుండా, ఎటువంటి గ్యాప్ తీసుకోకుండా వరుస పెట్టి సినిమాలు చేసిన శ్రీలీల ఇప్పుడు షూటింగ్స్ ఆపేసింది. 2 ఏళ్లుగా సంవత్సరానికి 4 సినిమాలు రిలీజ్ చేసిన శ్రీలీల ఈ సంవత్సరం ఇంకా కొత్త సినిమా అనౌన్సే చేయలేదు. ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం తర్వాత శ్రీలీల సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. అయితే మళ్లీ ఇప్పుడు క్రేజీ కాంబినేషన్ తో సినిమా చేయబోతోంది. శ్రీలీల వరుసగా సినిమాలు చేసిన క్రేజ్ వచ్చింది కానీ సక్సెస్ రేట్ మాత్రం తక్కువే. అయితే వాటిలో సూపర్ హిట్ అయిన సినిమా ధమాకా.
సీనియర్ హీరో రవితేజతో చేసిన ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అయి 100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. భాను భోగవరపు డైరెక్షన్ లో రవితేజ అనౌన్స్ చేసిన 75వ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలని ఫిక్స్ చేసినట్టు టాక్. రవితేజ 75వ సినిమా త్వరలోనే స్టార్ట్ అవబోతోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కమర్షియల్ ఎంటర్టైనర్ గా అనౌన్స్ చేసిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా రవితేజతో రెండోసారి నటిస్తోంది. జూన్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్న ఈ సినిమా నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో మరోసారి ఈ కాంబినేషన్ గ్యారంటీగా సూపర్ హిట్ అంటూ టాక్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు రవితేజతో రెండో సినిమా చేస్తూ శ్రీలీల కూడా ఇక వరుస ప్రాజెక్ట్స్ తో బిజీ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం శ్రీలీల ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కి జోడీగా నటిస్తోంది. ఈ సినిమా తప్ప ఇప్పటి వరకు అఫీషియల్ గా ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు శ్రీలీల. ఈ డైరెక్టర్లు డిఫరెంట్ సినిమాలు చేసి హిట్లు కొట్టారు. కానీ ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు లేక సినిమాలు వర్కౌట్ అవ్వక బాగా గ్యాప్ తీసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు మంచి హైప్ ఉన్న సినిమాలతో కంబ్యాక్ అవుతున్నారు. మరి మళ్ళీ ఈ డైరెక్టర్లకి ఆడియన్స్ సెకండ్ ఛాన్స్ ఇస్తారా? కంటెంట్ ఉన్న సినిమాలతో ఒకప్పుడు టాలీవుడ్ లో తమ మార్క్ చూపించారు. ఆ తర్వాత పెద్దగా సక్సెస్ రాక సినిమాలు లేక బాగా గ్యాప్ తీసుకున్నారు. అయితే వీళ్ల పొటెన్షియల్ ని ప్రూవ్ చేసుకోవడానికి మరో ఛాన్స్ ఇచ్చారు హీరోలు. అలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయబోతున్నాడు డైరెక్టర్ కృష్ణ చైతన్య. ఈ యంగ్ డైరెక్టర్ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒక లెక్క, విశ్వక్తో చేస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరో లెక్క అంటున్నారు. అప్పుడెప్పుడో నారా రోహిత్ తో రౌడీ ఫెలో సినిమా చేసి ఓ ట్రెండ్ సెట్ చేసిన కృష్ణ చైతన్య ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో డైరెక్టర్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 బ్యానర్స్ లో తెరకెక్కుతోన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ శుక్రవారం గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా మీద ఇప్పటికే మంచి బజ్ ఉన్నా లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ తో హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. దాంతో కృష్ణ చైతన్య ఈ సినిమాతో మళ్లీ కమ్బ్యాక్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. భలే మంచి రోజు, దేవదాస్, హీరో లాంటి సినిమాలు చేసినా కెరియర్ లో పెద్దగా మైలేజ్ రాలేదు శ్రీరామ్ ఆదిత్యకు. కానీ ఈ సినిమాతో దశ తిరిగిపోతుందంటున్నారు ఆదిత్య. ప్రస్తుతం శర్వానంద్, కృతి శెట్టి కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ లవ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న మనమే సినిమాకి డైరెక్టర్ గా మరోసారి తన సత్తా ప్రూవ్ చేసుకునే అవకాశం దక్కించుకున్నారు శ్రీరామ్. ఇప్పటికే సాంగ్స్, టీజర్స్ తో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న మనమే జూన్ 7న థియేటర్లలోకి రాబోతోంది. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ డైరెక్ట్ చేసి మంచి హిట్ అందుకున్నారు వేణు శ్రీరామ్. అయితే వకీల్ సాబ్ సక్సెస్ తర్వాత అంతగా ఛాన్సులు దక్కించుకోలేకపోయారు. గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు నితిన్ తో తమ్ముడు సినిమా చేస్తున్నారు వేణు శ్రీరామ్. టాలీవుడ్ కి చాలా కాలం తర్వాత లయ మళ్లీ తమ్ముడు సినిమాతో కంబ్యాక్ అవుతోంది. అక్కా తమ్ముళ్ల సెంటిమెంట్, ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న తమ్ముడు డైరెక్టర్ గా వేణు శ్రీరామ్ కి కూడా కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నారు ఆడియన్స్. అప్పట్లో ఒకడుండేవాడు, భీమ్లా నాయక్ సినిమాలతో డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న సాగర్ చంద్ర ఆ క్రేజ్ ని సినిమాలలోకి కన్వర్ట్ చేసుకోలేకపోయారు. పెద్ద ఆఫర్లు లేకపోవడంతో గ్యాప్ తీసుకున్న సాగర్ ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో టైసన్ నాయుడు మూవీ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ ని పవర్ఫుల్ గా చూపించబోతున్నారు. ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తున్న ఈ సినిమాతో కంబ్యాక్ అవుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. విశ్వంబరికి మొదలైన లీకులు, కొత్త సినిమా అప్డేట్స్ అనౌన్స్ చేసిన కళ్యాణ్ రామ్, ఆనంద్ దేవరకొండ సినిమాకి రష్మిక ప్రమోషన్, రెండో పాటకి రెడీ అవుతున్న భారతీయుడు. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. విశ్వంభరకి లీకుల బెడద స్టార్ట్ అయింది. చిరంజీవి, వశిష్ఠ కాంబినేషన్ లో అన్నపూర్ణ 7 acres లో తెరకెక్కుతున్న విశ్వంభర నుంచి పిక్స్ లీక్ అవడంపై సీరియస్ అవుతోంది టీం. కొత్త సినిమా అప్డేట్ ఇచ్చారు కళ్యాణ్ రామ్. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కళ్యాణ్ రామ్ 21వ సినిమా నుంచి ఫీస్ట్ ఆఫ్ ఫ్లేమ్ ఈ మంగళవారం రిలీజ్ చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ అప్కమింగ్ మూవీ గమ్ గమ్ గణేష ఈ 31న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సోమవారం గ్రాండ్ గా జరిగిన సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రష్మిక అటెండ్ అయి సినిమాకి కావాల్సినంత జోష్ తెచ్చిపెట్టింది. భారతీయుడు 2 ప్రమోషన్లు స్పీడప్ చేస్తున్నారు. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు 2 నుంచి రెండో పాట ఈ 29న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. తమిళ స్టార్ హీరో విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గోట్ సినిమాలో విజయ్ 2 పాటలు పాడినట్టు టాక్ నడుస్తోంది. సౌత్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, వెంకీ అట్లూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా లక్కీ భాస్కర్. ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. కన్నడ క్రేజీ స్టార్ ధ్రువ్ సర్జా హీరోగా పాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కుతున్న మార్టిన్ సినిమా అక్టోబర్ 11న రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.
సో వ్యూయర్స్ చూస్తారు కదా, ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.